లక్ష్మీదేవి స్వరూపంగా చూసే తులసి ఆకుకి ఎంత విలువ ఉందో ఈ కథలో నేను చెప్పబోతున్నాను. ఒక రాజు ప్రతిరోజు విష్ణుమూర్తికి వజ్రాలు, మాణిక్యాలు, బంగారం నైవేద్యంగా సమర్పించేవాడు. నా భక్తి, నా కానుకలతోనే విష్ణువు సంతోషిస్తున్నాడు అని గర్వపడేవాడు. అదే సమయంలో రాజ్యం బయట ఓ పేద భక్తుడు ఉండేవాడు. అతని దగ్గర సమర్పించడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ప్రతిరోజు తన ఇంటి దగ్గర చిన్న తోటలో పెరిగిన ఒక తులసి ఆకు తెచ్చి మనస్ఫూర్తిగా విష్ణువుకి సమర్పించేవాడు. విష్ణుమూర్తి పాదాల దగ్గర రాజు సమర్పించిన ఆభరణాలు, పేదవాడు సమర్పించిన తులసి ఆకు రెండూ ఉండేవి. ఒకరోజు దేవాలయంలో రాజు సమర్పించిన బంగారు ఆభరణాల ముందు తులసి ఆకు చాలా లేతగా మారిపోయింది. వెంటనే విష్ణువు స్వర్గంలో ఇలా పలికాడు, రాజా, భక్తి లేకుండా నువ్వు సమర్పించిన కానుకలు విలువే లేదు. నిజమైన ప్రేమతో సమర్పించిన ఒక్క తులసి ఆకు కూడా నాకు 1,00,000 బంగారు ఆభరణాల కంటే విలువైనది అని చెప్తాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, దేవుడికి భక్తి మాత్రమే ముఖ్యం, ధనం కాదు. మనస్ఫూర్తిగా చేసిన చిన్న సమర్పణయే దేవుడికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి.